నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం। నా పేరు సురేష్ బాబు। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। నియోజకవర్గంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ చెన్నూరు గ్రామంలో మైనింగ్ పరిశీలనకు బయలుదేరిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ను గృహ నిర్బంధం చేసిన పోలీసులు। అనంతరం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసిన మురళీధర్ పోటీల ఏర్పాటు అభినందనీయం। బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జరగనున్న క్రికెట్ పోటీలకు సంబంధించిన టీ షర్ట్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్। భగవంతుడికి సేవ చేసే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉంది। చిల్లకూరు మండలం కల్వకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ట్రస్ట్ తరపు నిర్మించిన మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రారంభించిన రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు। మోహిని అలంకారంలో కనువిందు చేసిన కోదండరాముడు కోనేటిమిట్టలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు। ఎండాకాలం వస్తే వన్యప్రాణి సంరక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది। వన్యప్రాణుల ప్రాణాలకు రక్షణ కరువవుతోంది। ఎన్నో వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయి। వీటి సంరక్షణపై అటవీ శాఖ అధికారులు పూర్తి దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది। వెంకటాచలం మండలంలోని చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతంలో జింకలు దుప్పిలు విరివిగా ఉన్నాయి। వాటికి సరైన ఆహారం లేకపోవడం, నీటి కొరత కారణంగా ఇబ్బందులు పడుతున్నాయి। ఈ నేపథ్యంలో భాగంగా అడవిలో వాటి కొరత ఉండడంతో దగ్గరలో ఉన్న వనరుల వద్దకు వచ్చే క్రమంలో జింకలు దుప్పిలు ప్రాణాలు కోల్పోతున్నాయి। ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు పట్టించుకున్న దాఖలాలు ఉండడం లేదు। బతికి ఉంటే అడవుల్లో వదలడం, చనిపోతే ఖననం చేయడం తప్ప వారేమీ చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి। వేసవిలో నీటి కోసం జంతువులు సమీప పొలాల్లోని నీటి వనరుల వద్దకు వస్తుంటే కొందరు వేటగాళ్లు వాటిని వేటాడుతున్నారు। నీటి కోసం వచ్చే జింకలు దుప్పిలను రహదారులు వాహనాలు ఢీకుంటున్నాయి। దీంతో మృత్యువాత పడుతున్నాయి। వేటగాళ్లు ఈ మధ్య కాలంలో విద్యుత్ వైర్లు పెట్టి వేటాడుతున్నారు। ఈ విషయం గుర్తించిన స్థానికులు వెంకటాచలం పోలీసులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు। వారు సంఘటనా స్థలికి చేరుకునే లోపు వేటగాళ్లు అక్కడి నుండి తప్పించుకుపోతున్నారు। వారికి సంబంధించిన ద్విచక్ర వాహనం కత్తులను ఇటీవల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు। అలాగే కసమూరు సమీపంలోని ఓ వ్యక్తి జింకలను ఇనుప ఉచ్చులతో పట్టి మాంసాన్ని విక్రయిస్తుండగా అటవీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు। ఇకనైనా అటవీ అధికారులు స్పందించి వేసవిలో వన్యప్రాణులను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జోరుగా సాగుతోందని, చెన్నూరు ప్రాంతంలో నిరంతరాయంగా మైనింగ్ చేస్తున్నారని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ పేర్కొన్నారు। అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు। గూడూరులో నివాసంలో పోలీసులు నాయకులను అడ్డుకున్నారు। గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని పరిశీలనకు ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ వైకాపా నాయకులు పట్టణంలోని సనత్ నగర్ లో ఉన్న ఆయన నివాసం నుండి బయలుదేరారు। ఇది గుర్తించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు। శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఎమ్మెల్సీకి నోటీసులు అందజేశారు। ఎమ్మెల్సీగా మైనింగ్ పరిశీలనకు వెళ్లకూడదా అని మురళీధర్ పోలీసులను ప్రశ్నించారు। ఇంటి చుట్టూ పోలీసులు మోహరించడంతో ఆయన ఇంట్లోనే ఉండిపోయారు। ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో క్వాడ్జ్ అక్రమ మైనింగ్ విపరీతంగా జరుగుతోందని, చెన్నూరు వద్ద ఎలాంటి అనుమతులు లేవన్నారు। దీన్ని పరిశీలించేందుకు వెళుతున్న మమ్మల్ని అడ్డుకున్నారని తెలిపారు। సబ్ కలెక్టర్ డిఎస్పీలకు వినతి పత్రాలు అందజేస్తామని, ఇప్పటికైనా అధికారులు అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గూడూరు నియోజకవర్గంలో ప్రభుత్వ వనరులు వాజీ ముఖ్యంగా ఇష్ట ప్రకారం దోచేస్తున్నారు। దీని మీద ఈరోజు ప్రజాకోర్టులో తేల్చుకునేందుకు ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సబ్ కలెక్టర్ గారికి డిఎస్పీ గారికి కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది। వాళ్ళు పరిశీలిస్తానని చెప్పారు। మరి చూసేదానికి అసలు ఏం నిజం జరుగుతుందో ఏం జరుగుతుందో చూడడానికి పోయి పరిశీలించడానికి అబ్జెక్షన్ చేశారు। పర్మిషన్ లేదన్నట్టుగా యాజ్ లెజిస్లేటివ్గా నాకు పర్మిషన్ అవసరం లేదు, మరి కొత్తగా నిబంధనలు పెడుతున్నారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అన్నారు। సరే అందరూ పోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కదా, ప్రజాప్రతినిధులకైనా అనుమతి ఏమని అడిగితే కూడా నిర్లక్ష్యంగా లేదని చెప్పారు। కాబట్టి మేము గౌరవంగా డిఎస్పీ గారు చెప్పిన మాటను గౌరవించి ఒక 1 వీక్ లోపల మేము వాళ్ళకి ఏమేమి ఉన్నాయో వాళ్ళని అడుగుతున్నాం। పర్మిషన్ ఉందంటే ఆ లెటర్లు చూపించమని అడుగుతున్నాం। మీకు ఏ రకంగా పర్మిషన్ ఇచ్చారు, ఆ పొల్యూషన్ సంబంధించినటువంటి సర్టిఫికెట్లు, గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి నిబంధనల కాపీ అవన్నీ ఇమ్మని అడుగుతున్నాం।
ఏడీ గారు ఏమీ లేకుండా మొదలబ్ చేస్తున్నంత ఏడీ ఆఫీసులోని ఏమి లేకుండా ఇచ్చే అధికారం ఆయన ఏమైనా ఎక్కడ గవర్నమెంట్లో ఎక్కడ లేదు. ఒక పర్మిషన్ ఇవ్వాలంటే విభిన్న సంస్థల నుంచి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా మోనార్క్ లాగా ఆయన ఇవ్వడం, ఇక్కడ కొంతమంది వాళ్ళకి కవచంలాగా మాట్లాడడం ఇది బాధాకరం. ఇది కరెక్ట్ కాదని తెలియదు. ఏమీ లేకుండా వాళ్ళు తవ్వేస్తున్నారు. పాతది మాకు పర్మిషన్ ఉందని చెప్పి పాత పర్మిషన్తో తవ్వేస్తున్నారు. ఇప్పుడు 20 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలా, రెన్యువల్ పర్మిషన్ లేదు. రెన్యువల్ కాకుండానే వాళ్ళు అప్లై చేస్తేనే తవ్వేస్తున్నారు, పర్మిషన్ రాలేదు. రెండో దానికి పర్మిషన్ ఇవ్వకుండానే మూడో దానికి అప్లై చేశారు. రెండో దానికి పర్మిషన్ ఇవ్వకుండా మూడో దానికి ఇవ్వడం అనేది చట్టవిరుద్ధం కదా. వాళ్ళు మేము అప్లై చేసామని తవ్వేస్తున్నారు, అది కరెక్ట్ కాదని నేను దానికి సంబంధించిన వ్యవస్థలు తెలియజేస్తాను. వ్యవస్థలే కంచె చేయను వేసినట్టుగా వ్యవస్థలే వాళ్ళకి కవచంలాగా ఉండి ప్రైవేట్ వాళ్ళకి ఇట్లా చేయడం అనేది దురదృష్టకరం. ఇంకా ఏది జరిగినా వాటి మీద పోరాటం. ఈ కార్యక్రమంలో నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, గురవయ్య, సునీల్ రెడ్డి, వాసు, సుభాన్, శ్రీనివాసురెడ్డి తదితరులు పాల్గొన్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రతి ఏడాది అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తారని, ఈ క్రమంలో భాగంగా క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీల టీ షర్ట్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మస్తాన్, వెంకటేష్, ప్రనూష్, ఇంద్రవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మా వాళ్ళు క్రికెట్ టోర్నమెంట్ని జరిపిస్తున్నారు. దీనిలో భాగంగా ఆ యొక్క దుస్తులు ఓపెనింగ్కి నా కూడా పెట్టి ఓపెన్ చేశారు మా తమ్ముళ్ళందరూ కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కూడా అంబేద్కర్ జయంతి అప్పుడు ప్రతి జయంతి అప్పుడు పూచా తప్పకుండా గూడూరు పట్టణంలో అన్నదాన కార్యక్రమాలు అయితే, అలాగే వివిధ క్రికెట్ పోటీ అయితే, అలాగే అంబేద్కర్ గారి దేవుడు ఆయన పటాన్ని పురవీధుల్లో ఊరేగింపు చేసే కార్యక్రమాల్లో ఇప్పుడు కూడా వాళ్ళు ముందంజ ఉండి చేస్తున్నారు. అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నేను అందరికీ చేతి దండం పెడుతున్నాను. కొన్ని దగ్గర అంబేద్కర్ ఫ్లెక్స్ చేస్తుంటే తీసేయమని చెప్పి మాట్లాడమని చెప్పేసింది. అది మంచి పద్ధతి కాదు. భారత రాజ్యాంగ నిర్మాత ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగాన్ని కుల మతాలకు అతీతంగా ఏ కులం ఎంత పెద్ద కులమైనా కానీ ఎవరైనా కానీ దాన్ని అనుసరిస్తున్నటువంటి ఈ రోజుల్లో ఇంకా కూడా ఆ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా మీరు దాన్ని నివారించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రతి పౌరుడికి ఉంది. ఒక దళితుడే కాదు, ప్రతి పౌరుడికి ఈ విషయంలో ఎక్కడ అన్నకి తోడ్పడుతున్న మన ఎమ్మెల్యే సునీల్ అన్నకి మేము ఎంతో కృతజ్ఞతతో రేపు అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం టోర్నమెంట్ జరుపుకున్నాం. ఎమ్మెల్యే ఫ్రెండ్షిప్ కప్ అనే పేరుతో మేము టోర్నమెంట్ జరుపుకున్నాం. దానికి మేము ఎంతో గౌరవంగా ఫీల్ అవుతూ అన్నకి మేము థ్యాంక్స్ చెప్పుకుంటూ మేము ఈ టోర్నమెంట్ జరుపుకున్నాం. సో ఈ టోర్నమెంట్కి మనం ప్రత్యేకంగా టీ షర్ట్స్ మనం చేయించున్నాం. అన్న సో అన్న పేరు సో ఈ టీ షర్ట్స్ మనం అన్న చేతుల మీదుగా ఆవిష్కరించడం మాకు ఎంతో సంతోషంగా మరి గౌరవంగా ఉందని. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు కింద పడిపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాతుని గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. బెంగళూరు నుండి చెన్నై వైపు వెళుతున్న గౌహతి ఎక్స్ప్రెస్ రైలు గూడూరు రైల్వే స్టేషన్ లో ఆగింది. ఆ సమయంలో ఓ వ్యక్తి రైలు దిగుతూ ప్రమాదవశాత్తు రైలు కింద పడిపోయాడు. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం క్షతగాతుని రైల్వే పోలీసులు నెల్లూరుకు తరలించారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. గూడూరులోని సత్రపు వీధిలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయానికి విరాళంకిచ్చిన స్థలం ఆక్రమణకు గురి కావడంతో దేవాలయ కమిటీ సభ్యులు స్పందించారు. స్థలంలో గ్రావెల్ రోడ్డు వేయగా సభ్యులు ఆర్యవైశ్యులు తొలగించి ఏర్పాట్లు చేపట్టారు. పట్టణంలోని సత్రపు వీధిలో పట్టణానికి చెందిన మొగుళ్ళూరు రామస్వామి
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వర అమ్మవారి దేవాలయానికి 75 సెంట్ల భూమిని 25 ఏళ్ల క్రిందట విరాళంగా ఇచ్చారు. ఈ స్థలం ఖాళీగా ఉండడంతో కొందరు మట్టి రోడ్డు వేశారు. సమాచారం తెలుసుకున్న దేవాలయ కమిటీ సభ్యులు మరియు ఆదివాసులు స్థలం వద్దకు చేరుకుని వేసిన రోడ్డును తొలగించే ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు సోమిశెట్టి చెంచురామయ్య మరికొందరు మాట్లాడుతూ అమ్మవారికి ఇచ్చిన స్థలంలో కొందరు రోడ్డు వేస్తుండగా అడ్డుకున్నామన్నారు. అమ్మవారికి ఇచ్చిన స్థలాన్ని ఎవరు ఆక్రమణకు గురి చేయవద్దని అందరూ సహకరించాలని కోరారు. తెలియజేయడం అనగా గూడూరులో గాంధీ బొమ్మ సెంటర్ లో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి పూర్వీకులు పెద్దలు శ్రీ ముగుళ్ళూరు రామస్వామి శెట్టి గారు అమ్మవారికి మెయింటెనెన్స్ గాను 75 సెంట్లు భూమిని సుమారు 25 సంవత్సరాల కిందట రాసివ్వడం జరిగింది. కానీ మేము దీన్ని డెవలప్ చేయడానికి దేవస్థానానికి సరైన వనరులు లేనందువల్ల దీన్ని మేము కొంచెం డెవలప్మెంట్ కి ఆపడం జరిగింది. కానీ ఇక్కడ నివసించేటువంటి ప్రజలు ఇక్కడ కాలనీ కొంచెం పెద్దదైంది, బాగా జరుగుతుంది. కానీ మాకు తెలియకుండా మా దేవస్థానానికి సంబంధించిన ఆర్యవయసులకి దేవస్థానానికి సంబంధించిన అటువంటి ఈ దాతలు ఇచ్చిన సైట్ లో రోడ్డు మాదిరి వేసి మాకు తెలియని వ్యక్తులు రోడ్డు వేయడం జరిగింది. దాన్ని మేము ఈ మధ్య గూడూరులో ఒక 20 రోజుల నుంచి పట్టణ ప్రజలు మా వ్యాపారస్తులకి అంగళ్ళ దగ్గరికి వచ్చి ఏమయ్యా మీరు వాళ్ళు రోడ్లు వేసుకొని తిరుగుతూ ఉంటే మీ సైటుని మిమ్మల్ని ఏమన్నా అడిగారా, మిమ్మల్ని ఏమన్నా పెట్టారా, మీదేంటి గాలికి వదిలేశారు అంటే దాతలు ఇచ్చిన సైటుని మీరు కాపాడుకునే బాధ్యత కూడా మీకు లేదా, మీరెట్టా కొనలేరు, ఇచ్చిన ఆస్తినన్నా కాపాడుకోవాలి కదా, మీరు వయస్సులుగా ఉండి మరి ఎంత భయపడి అసలు దాని జోలికే పోలేదంటే కారణం ఏంటి, మీకుందా లేదా అని ప్రతి ఒక్కరు అడగడం జరుగుతూ ఉంది. దాని నిమిత్తం ఒక వారం రోజుల కిందట మాకు ఈ విషయం తెలియడం గూడూరు పట్టణం వంటౌన్ సిఐ గారికి ఇన్ఫర్మేషన్ అందించడం జరిగింది. ఒక లెటర్ పెట్టడం కూడా జరిగింది. లెటర్ పెట్టాము. సిఐ గారు ఈసారి మీరు వెళ్ళండి, ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూస్తానని చెప్పడం కూడా జరిగింది. తర్వాత ఎంఆర్ఓ కూడా లెటర్ పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ లోపల ఈ కార్యక్రమంలో కోట రామారావు, సురేష్, పాదర్తి ప్రసాద్, ఎస్ఎల్ఎన్ బాబు, సుబ్బారావు, బద్రి తదితరులు పాల్గొన్నారు. భగవంతుడికి సేవ చేసే భాగ్యం కలిగించినందుకు ఎంతో సంతోషంగా ఉందని రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు అన్నారు. చిలకూరు మండలం కలవకొండ క్షేత్రంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన మరుగుదొడ్లు ప్రారంభించారు. చిలకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు సుమారు 7 లక్షల రూపాయల వ్యయంతో 6 మరుగుదొడ్లను నిర్మించారు. ఆయన చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. ఆలయ ఈవో ముసునూరి రవికృష్ణ, వేద పండితులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ భగవంతుడికి సేవ చేసే భాగ్యం కలిగించినందుకు సంతోషంగా ఉందన్నారు. భక్తుల సౌకర్యార్థం ట్రస్ట్ తరపున మరుగుదొడ్లు నిర్మించడం జరిగిందని తెలిపారు. దేవాలయానికి మా సేవలు ఎప్పుడు ఉంటాయని తెలిపారు. హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చాలా చిన్నగా ఉండేది. తర్వాత జానకి రంగారెడ్డి గారు గ్రామస్తులు వాళ్ళ తోడ్పాటుతో ఇంత మంచి దేవస్థానాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత లాస్ట్ ఇయర్ ఈ గ్రామస్తులు, ఈ కమిటీ మెంబర్లు అందరూ మా దగ్గరకు వచ్చి బాత్రూమ్స్ లేవు సార్, చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తులు, ఇక్కడ పెళ్ళిళ్ళు చాలా జరుపుకుంటున్నారు, రాత్రి నిద్ర చేస్తున్నారు అని చెప్పగానే వెంటనే ఈ అవకాశాన్ని బహుశా ఆ దేవుడే మాకు కల్పించారని భావించి వెంటనే బాత్రూమ్స్ కట్టడానికి మేము ముందుకొచ్చాం. గ్రామస్తుల సహాయం సుబ్రహ్మణ్యం మేస్త్రి కలవకొండ గ్రామానికి చెందినటువంటి ఆయన. సో వాళ్ళందరూ మంచిగా చాలా బాగా నేను చూశాను. బాత్రూమ్స్ చాలా మన ఇంట్లో కంటే ఇంకా క్వాలిటీగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది మా ట్రస్ట్కి, మా రాజనేని కుటుంబానికి, మా స్వామివారికి చేసుకునే మహద్భాగ్యంగా మేము భావిస్తూ ఈ అవకాశం మా కుటుంబానికి, మా ట్రస్ట్కి కల్పించిన గ్రామస్తులకి, కమిటీ దేవాలయ కమిటీ మెంబర్లకి, ఈఓ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా మరికొందరు మాట్లాడారు. రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా
అనేక సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు కలవకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ముందు మరుగుదొడ్లు చాలా ఇబ్బందిగా ఉందని ఇక్కడ కమిటీ మెంబర్లు మా అన్నగారికి తెలియజేసిన వెంటనే ఆయనకి స్పందించి సుమారు 7 లక్షల రూపాయల ఖర్చుతో 6 గదులు 3 ఆడవారికి 3 మగవారికి నిర్మించడం జరిగింది. దానిని ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషదాయకంగా ఉంది. అందరూ భక్తులు సేవాభావంతో ఈ ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మన నరసింహస్వామి గుడి మీద టాయిలెట్స్ కట్టించి ఈరోజు ఓపెన్ చేయడం చాలా సంతోషదాయకం. మానవ సంబంధాలతో కూడుకున్నటువంటి వ్యవహారం ఎక్కడైనా కానీ మనిషికి అవసరాలను తీర్చుకోవడానికి టాయిలెట్ అవసరం. కాబట్టి ఈ దేవస్థానాన్ని సౌకర్యాల కోసం మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి సకాలంలో కళాపణ అదేవిధంగా మీరు ఇక్కడే కాదు ఉమ్మడి అనేక విధమైనటువంటి సేవా కార్యక్రమాలు అందరికంటే పెద్దలు వీరు ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు భగవానుడి కృపాకటాక్షం ఉంది. ఇదే విధంగా సేవ చేస్తూ 10 మందికి ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ స్ఫూర్తి ప్రదాత ఎర్రటిపల్లి జానకిరామిరెడ్డి, ట్రస్ట్ కార్యదర్శి రామయ్య నాయుడు, వెంకటేశ్వర నాయుడు, టీడీపీ మండల కార్యదర్శి నెల్లటూరి చిరంజీవి, ఉడతా శ్రీనివాసులు, బాబు, ప్రజేందర్ రెడ్డి, నెల్లూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. దాతలుగా వెంకయ్య స్వామి పీఠంకి చెందిన మెడనూరు సురేష్ రెడ్డి, వారి సతీమణి శాంతి వ్యవహరించారు. ఈ సేవా కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కడివేడి చంద్రశేఖర్, సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, రాము, పిల్లల శ్రీనివాసులు, మల్లికార్జున, యశ్వంత్, కేఆర్ఎం, వెంకటేశ్వరులు, మునిప్రసాద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం మా కుటుంబ సభ్యుడైన మెడనూరు సురేష్ రెడ్డి, శాంతి గార్ల సంపూర్ణ సహకారంతో ప్రతి నెలలో 2వ శనివారం సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమం నందు మంచి రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం. మా సురేష్ రెడ్డి దంపతులకు నిన్ను నూరేళ్లు సుఖ సంతోషంతో ఉండాలని, అదేవిధంగా అష్టైశ్వర్యాలు పుష్కలంగా మా సురేష్కి ఉండాలని. ఎందుకంటే ఎంతోమంది కోటీశ్వరులు, డబ్బు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, కానీ మనసు అనేది కొంతమందికే ఉంటుంది. ఆ కొంతమందిలో మా సురేష్. అదేవిధంగా క్రమం తప్పకుండా ప్రతి నెల 2వ శనివారం దీని కార్యక్రమం జరపడం, వాళ్ళకి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, మెండుగా ఉండాలని, ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పెద్దలకి ఈ విధంగా అన్నదానం చేయడం ఎంతో గొప్ప విషయం. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రతి శనివారం 2వ శనివారం మన సురేష్ రెడ్డి ఇది క్రమం తప్పకుండా చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఆ చిన్న వయసులోనే అతనికున్న కొంచెం వచ్చే ఆదాయంలో కొంచెం పేదలకి మరియు ఇక్కడ ఉండే అనాథ వృద్ధులకి అందరికి పెట్టాలని ఆలోచన రావడం చాలా సంతోషకర విషయం. అలాగే మన చంద్రన్న చెప్పినట్టు ఇంకా కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి అన్న కూడా మన వైద్య శిబిరాలు కూడా ఉచిత వైద్య శిబిరాలు కూడా పెడుతున్నారు కాబట్టి అన్నకు కూడా మొన్న ఒకసారి అభినందనలు తెలుపుతూ. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌల్ పీటర్ లోథరన్ చర్చిలో శ్రమల కాల 40 దినముల శ్రమల కాల ప్రార్థనలు ప్రతిరోజు సాయంత్రం జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం శిలువ ధ్యానము గూర్చి వివరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ ప్రార్థనలో పాస్టర్ ప్రవీణ్ కుమార్, చైర్మన్ రాజయ్య, సంఘ సభ్యులు పాల్గొన్నారు. సర్వలోకము ఆయన సన్నిధిలో మౌనం. తన సంఖ్య 100. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు, సర్వశక్తి గల నిత్యమైన దేవా, నీవు
వారికి నా వీపును అప్పగించి తిని వెంట్రుకలు పెరికివేయు వారికి నా చెమనదేదయు ఇతడు చేయలేదు. కాబట్టి నేను ఇతను చరిత్ర 5వ భాగంలోని 2వ భాగంలో చదువుకుందాము. అప్పుడు పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు సార్వత్రిక క్రైస్తవ సంఘంతో కూడా కలిసి మన గమనించినట్లయితే యేసు ప్రభుకు మరణ శిక్ష విధింపబడ్డము చూస్తున్నాం. కొని ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకోండి అని చెప్పి చివరికి ఆయన ఇచ్చినటువంటి ఆ తీర్పు ఏంటంటే నీతిమంతుడని చెప్పాడు. అయినా సరే వాళ్ళు ఏ కొమ్మడిగా కేకలు వేయటం వల్ల మరి చిలకూరు మండలంలోని కల్వకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో వెలసిన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా స్వామివారు మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గిన్నె భిక్షతో మాడవీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. మరబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు, ధుని పూజ వైభవంగా నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మనుబోలు కోదండరామపురంకు చెందిన ఆరూరు అనిల్ కుమార్ రెడ్డి, అనిత వ్యవహరించారు. इष्टदाय महितं पिंगयाय महाराज की जय। भगवान वेंकैया स्वामी महाराज
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ చెన్నూరు గ్రామంలో మైనింగ్ పరిశీలనకు బయలుదేరిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ను గృహ నిర్బంధం చేసిన పోలీసులు. అనంతరం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసిన మురళీధర్. పోటీల ఏర్పాటు అభినందనీయం. బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని జరగనున్న క్రికెట్ పోటీలకు సంబంధించిన టీ షర్ట్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. భగవంతుడికి సేవ చేసే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉంది. చిల్లకూరు మండలం కల్వకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ట్రస్ట్ తరపు నిర్మించిన మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రారంభించిన రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు. మోహిని అలంకారంలో కనువిందు చేసిన కోదండరాముడు. కోనేటిమిట్టలో కొలువై ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయంలో జరిగిన పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.